అమ్మని ట్యూన్ చేసినాడు కాబట్టి ఈ పొద్దు ట్యూన్ అయింది. అంత సీన్ ఏం లేదు. అట్లనే నీకు ఇప్పుడు రాళ్ళని శిల్పి కొడతానని చెప్పి రాయి ఫీల్ అయితే శిల్పి అవుతుందా? ఉలి దెబ్బకు బాధపడితే శిల్పం కాలేదు, దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం పండదు. చివరిగా ఒక మాట, ఏమ్మా నువ్వు ఏం చెప్తావమ్మా? చిన్నప్పటి నుండి ఏదైనా మంచి చేయాలనుకున్న రోజు ఈ రోజే చేయాల, రేపు అనే మాట రాకూడదు అంటే లేదా చిన్నప్పుడు డాడీతో. చివరిగా ఒక మాట, నేను చిన్నప్పుడు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. అమ్మా ఏదో ఒకటి, ప్రతి మనిషి ఏదో దానికి పుడతాడు కదా. నేను పర్టికులర్ ఆ గేమ్ కి ఖచ్చితంగా నేను సూటబుల్ అనేసి అనిపించింది. గేమ్ పేరు ఏంటో సుమోనా? ఓ సుమో. సుమో అంటే అను అయ్యో ఏం చెడా కడుపంతా ఉబ్బరంగా ఏదో రకంగా ఉందన్నా. ఏమి అమ్మ ఏమైనా ఫుడ్ పెట్టినా? ఏమోనా చెట ఏం ఫీలింగ్స్ చెట? ఏమోనా ఏదోదో ఫీలింగ్స్ గా ఉంది. కడుపు ఉబ్బరం ఏంది, ఫీలింగ్స్ ఏంది, ఏంది ఇది తేడాగా మాట్లాడుతున్నాడు? బాధగా అనిపిస్తుంది అన్న. కడుపు ఉబ్బరంగా ఉందనే కాదన్నా, లైఫ్ లో ఏది ఏం లేకుండా గోల్ లేకుండా ఏదోగా ఉందన్నా. అంటే అంటే ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతున్నావా? అవునమ్మా, చాలా బాధగా ఉంది మా. అంటే ఇప్పుడు నీ కడుపులో నుంచి పుట్టుకొచ్చిన ఫీలా, ఎవరన్నా చెప్పుతే విని ఫీలా? నాకే అనిపిస్తుందమ్మా, ఏమి వెళ్ళిపోవాలనిపిస్తుందమ్మా. ఏడుస్తానవా? అవునమ్మా. ఎందుకు వెళ్ళిపోతావు? ఏం జరిగింది? ఏదోమ్మా నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తుందమ్మా. ఎక్కడికి వెళ్ళిపోదావు? ఏదైనా మంచి హోటల్కి వెళ్ళాలనిపిస్తుంది. అరే నీ అబ్బా. అవునా? కాదు, ఫీల్ అవుతానంటావు, ఏదో లాగుందంటావు, బాధ అవుతానంటావు, రోల్ అంటావు, అన్నీ అంటావు, మళ్ళీ ఏందో ఎక్కడో వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటే హోటల్కి వెళ్తావు. ఏంటి బాధలో ఉంటే హోటల్కి పోయి ఏం చేస్తావు? నాకు బాధగా అనిపిస్తే ఎక్కువ తింటానమ్మా. ఎక్కడికైనా వెళ్ళి మంచి హోటల్లో పోయి మంచి రుచికరమైన భోజనం తింటానమ్మా. మంచి మంచి కట్టుబాట్లు సార్, మంచి సాంప్రదాయాలు కట్టుబాట్లు, చాలా మంచి సంప్రదాయాలు, మంచి కట్టుబాట్లు, మంచి పద్ధతులు, మంచి మాటలు మాట్లాడుతాను నాయన. నువ్వు ఎవరైనా చెప్పు. చాలా బాధగా అనిపిస్తుందమ్మా. నీ బాధ అంటావు, హోటల్ పోయి మంచి ఫుడ్ తినాలంటావు, ఏంది ఇది బాధ అంటారా దాన్ని? బాధ అయితే అన్నము నీళ్ళు మానేసి బాధపడుకుంటూ చింత చేసుకుంటూ ఉంటాం. నువ్వేంది బాధ ఎక్కువైంది, నేను ఫుడ్ తినల్లా, బాగా హోటల్ పోయి మంచి ఫుడ్ తింటానంటాను, నీదేం బాధ? అది బాధ అన్నారు ఎవరు? దాన్ని హ్యాపీ అంటారు దాన్ని. లేదమ్మా, నేను నిజంగానే బాధలో ఉన్నానమ్మా. నిజంగానే ఉన్నట్లున్నాడు. ఏంది నిజంగాలో ఉంటాడు బాబీ ఫుడ్ తిని? ఇప్పుడు ఉండే ఉన్నావు, నీకు బాధ అయితే ఏం చేస్తావు చెప్పు నువ్వు? నేను బాధ అయితే బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఉంటా. బాధపడుకుంటూ నువ్వు ఇట్లా ఉండను నేను. బాధపడుకుంటూ నువ్వు వాకింగ్ పోతావా లేదా మామూలుగా? నేను ఎప్పుడు పోతా? నువ్వు చూసిన ఆయనకు వచ్చింటే చుమ్ము పట్టుకొని. చుమ్ము కాదు, మామూలుగా వాకింగ్ పోతావా లేదా బాధలో ఉంటే? వాకింగ్ ఎందుకు పోతా? బాధ ఉంటే ఇంట్లో ఉంటా. టీవీ అన్నా చూస్తావు కదా బాధలో ఉంటే? చూస్తా. మళ్ళీ నువ్వు టీవీ చూస్తావు, కొంతమంది తింటారు, కొంతమంది బాధలో ఉంటే. చేట ఇప్పుడే నిన్ని కొంచెము డైట్ చెయ్యప్ప, ఫుడ్ డైట్ చెయ్యి, తర్వాత నిద్ర డైట్ చెయ్యి, వాకింగ్ చెయ్యి, యోగా చేసుకో, మంచిగుండు, నీకు ఎవరైనా పిల్లనిస్తారు, పెళ్ళిగిల్లి చేసుకోవచ్చు అని మేమేదో సలహాలు ఇస్తా అంటాము. ఆ సలహాలన్నీ వదిలేసి నాకు బాధేసింది, నాకు వికారం పుట్టింది, నేను దోశ తింటా,
బిర్యానీ తింటా. మ్యూట్ పెట్టినా ఏం చేసేది మాట్లాడుతా నాకు లైఫ్ లో గోల్ లేకుండా పోయిందమ్మా. మొగము కకృతి మొగం పెట్టద్దు ఎప్పుడు కోపంతో ఏం చెప్పా మాట్లాడు. లైఫ్ లో గోల్ లేకుండా పోయిందన్నా. గోల్డ్ లేదంట పిల్లోనికి. మళ్ళీ అయితే గోళీలు కొనుక్కొని మా అమ్మకు కూడా లేదు కదా గోల్డ్, నాకు లేదు గోల్డ్. అంతేగా. గోల్డ్ కాదన్నా గోల్డా గోల్ మా గోలా గోల్ ఏముంది, గోల్ చెయ్యి. క్రికెట్ గ్రౌండ్ లో పోయా ఆడ గ్రౌండ్ మన ఇంటి పక్కనే ఉంది, అట్లా గ్రౌండ్ తిరిగితే అయిపోయి గోల్ అయిపోతుంది. లేకుంటే గోళీలు తీసుకొని గోళీలు ఆడిడా. చిట ఇట్లా సీరియస్ మ్యాటర్స్ కామెడీ పర్సన్స్ తో మాట్లాడితే ఎట్లా చిట? అమ్మలింటో ఎప్పుడైతే హోటల్ పోయి మంచిగా తింటానంటేనే అప్పుడే పోయింది నాకు. అమ్మ అట్లా వాళ్ళతో ఇట్లా సజెషన్స్ కాదు అడగాల్సింది. పప్పులేకి ఏ ఆకుకూర వేస్తే బాగుంటుంది, వంకాయలు వేసొచ్చా, టమోటాలు వేయచ్చా, ఎర్రగడ్డలు ముందే కోసుకోవచ్చా తర్వాత కోసుకోవచ్చా, ఇట్లాంటివి అడగల నువ్వు అమ్మని. అమ్మతో గోల్ ఏంది అంటే అమ్మ గోల్డ్ అనుకుంటుంది. ఫ్లవర్ అంటే నువ్వు కూడా ఇందాక గోల్డ్ అన్నావు కదా. నాకు విన్నపలేదు. నేను నాది వేరు, మళ్ళీ నాది కూడా అట్లే సేమ్. చేతగాని వాళ్ళని నువ్వు ఇట్లాంటి అడగకూడదు. అప్పో నీ బొల్ల చేతనే అవుతుంది, మళ్ళీ అప్ప కష్టమైందో తీర్చు. చిటా సలహా ఏందో చెప్పు, నీ బాధ ఏంది చెప్పు. నాకు ఎటువంటి గోల్ అంబిషన్ ఏమీ లేదు కదా. వచ్చేస్తుంది ఏంటి మళ్ళా చెప్పు. నీకు గోల్డ్ గోల్డ్ ఏముంది, అమ్మతో ఉంటుంది గోల్డ్. నాతో గోల్డ్ లేదప్ప. నీతో కాదు చెట, వాళ్ళ అమ్మతో గోల్డ్ ఉంటుంది కదా. అవు మీ అమ్మ కాడ గోల్డ్ ఉంది కదా, ఇప్పించుకొని చేసుకో. అంబిషన్ లేదన్నా. అది ఎవరినన్ను అడుగు ఇస్తారు. ఏమీ లేదు. ఎవరినన్ను అడుగు ఇస్తారు. నాకు టార్గెట్ లేదు. అది కూడా ఎవరినన్ను అడుగు. ఎందుకు లేదు? ఎందుకు ఎటువంటి ఇది లేకుండా ఎదుగు బొదుగు లేకుండా ఇట్లా ఉంటున్నాను కదా. అందుకనే స్నారట్లు కొట్టుకుంటా ఇట్లా ఉన్నాను కదా. అంటే ఇన్నేళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చిందా? ముసలోడికి దసరా పండుగ అన్నట్లుంది ఇప్పుడు నీది. మా ఎగతాలు చేద్దుమా. నేను చెప్పేది అది ఆలోచన చేస్తే చాలా దూరం పోతుంది. ఏమది? ముసలోడికి దసరా పండుగ అని. ఎన్ని దసరాలు వచ్చింటాయి ముసలోనికి? అట్లా అందుకే మళ్ళీ 35 ఏళ్ళు వచ్చినాక ఇప్పుడు వస్తుంది అని అర్థం. దసరానా? దసరా కాదు, ఇదంతా ఇది గోల్ లేదు, నాకు సంపాదన లేదు, నేను ఒక దాంట్లో ఇదిగా సెటిల్ కాలే, నా పరిస్థితి ఏమి, నాది ఏమి, అది ఇది అనేటప్పుడు అది 20 ఏళ్ళ నుంచే 22 ఏళ్ళ నుంచే ఆలోచన చేయాలి. 15 ఏళ్ళు దాటిపోయినాయి. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? సుఖం మరిగిందా సప్ప పదం మర్చిపోయా అంట. గోయిందా అనమంటే గోడ కింద అన్నాడంటే ఇట్లా వాడు. అది అంతే, ఇంకేమీ లేదు. ఇప్పుడు అట్లా కాచట, ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట ఉపయోగపడతారనమాట. ఇప్పుడు ఇన్నేళ్ళు దేనికి తరంగాను అనుకున్న వాళ్ళందరూ యూట్యూబ్లో స్టార్స్ అయిపోలే. అవునన్నా, కరెక్ట్ అన్నా. ఇప్పుడు వంటలే రానోళ్ళు యూట్యూబ్లో చూసి వంటలు చేస్తానులే. అవునా, కరెక్ట్ అన్నా. మళ్ళా అట్లా ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట ఏదో దానికి ఉపయోగపడతాం మనం. అంతేగా. అవునన్నా. అది నువ్వు తెలుసుకున్నావు అంటే మా అమ్మ జీవితం షైన్ అయినట్ల షైన్ అవుతుంది నీ జీవితం. నా జీవితం ఏం షైన్. థ్యాంక్ యూ అన్నా. కరెక్ట్ అన్నా, మీరు కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ ఇచ్చారన్నా. ఏమి ఇచ్చినాడు? ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? సరే ఎగ్జాంపుల్ నేను అడుగుతాను, ఏమి ఇచ్చినాడు నీకు? ఏమర్థమైంది? ఉందో ఏం తీసుకోబోతున్నావు? ఏం నిర్ణయం తీసుకున్నావు? కాలమే నిర్ణయిస్తారు చెమెలి. అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే అంటే అవుతుందా? ఆ దీపం ఆరిపోకుండా భద్రత ఏర్పరిస్తే ఆ దీపం వెలుగుతుంది. అది కూడా అంతే. మనం ప్రయత్నాలు చేస్తా అంటే 100 రాయిలు వేస్తే 1 రాయి అయినా తగులుతుంది అంటారు. అట్లా అది ఏందైనా మనం కూడా ఒక 100 ప్రయత్నాలు చేస్తే ఒక ప్రయత్నం ఫలిస్తుంది. అట్లా చెప్పువయ్యా. లేదు అట్లనే యూట్యూబర్ స్టార్లు అయినాము, యూట్యూబ్ చేసి వంటలు చేస్తున్నారు. అట్లా కాదు. ఇప్పుడు యూట్యూబ్ చేసి ఇప్పుడు కాదు. ఇప్పుడు చెట ఇప్పుడు స్కూల్కి పోలేదా? నువ్వు స్కూల్కి పోయి ఏం వరగబెట్టినావు? కాలేజీలు చదివి ఏం వరగబెట్టినావు? ఎంబీఏలో గిమ్బీఏలో చేసినా ఏం వరగబెట్టినావు? నేను నీ గురించి అనలేదమ్మా, మామూలు చెయ్యి ఇట్లా పెట్టుకొని కూర్చో. ఇప్పుడు చెట
చూడు నేను స్కూల్కి ఒంటింటి పోలేదని నువ్వు చూసినావా? లేదు నువ్వు కాదు ఇప్పుడు ఒంటింటి కుందేలా కట్ల నిన్నెవరండ్రి చెడిపోతావు మర్యాద. నిన్నెవరండ్రి మా నా చెయ్యి తీయడా. ఈడ గ్రిప్పుకి ఇట్లా గ్రిప్పుకి పెట్టుకున్నాను అంతే తప్ప నీకోసమేం కాదు. ఇప్పుడు దేనికి తరంగాము అనుకున్న వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో తరమవుతారు. ఇది రియలైజేషన్. అది గుర్తుపెట్టుకో. అంటే అది ఏ రూపంలో? అంటే ఇప్పుడు నీకు కామెడీ ఫేస్ ఉంటే ఏమ్మా చెప్పు కరెక్టే కదా. ఇప్పుడు కామెడీ ఫేస్ ఉంటే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు లేదంటే సైంటిస్టో లేదంటే డాక్టరు లేదంటే ఇంజనీరు అయ్యేకి కష్టం, కానీ కమెడియన్ అయ్యేకి ఈజీ. అర్థమైందా? ఇప్పుడు ఏంది ఏమైంది? నిన్నలేదమ్మా, నేను ఏళ్ళు ఇట్లా అనుకుంటాను. కామెడీ ఫేసా? నిన్నెవరండ్రి చెప్పేది? నువ్వు చెప్పేది నన్ను ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ నిన్ను కాదు అమ్మా. పళ్ళు రాళ్ళ కొడతా. ఆ పిల్లోడు ఇన్స్పైర్ అయ్యాడు. నేను రోల్ మోడల్గా చూపిస్తాను, నిన్ను రోల్ మోడల్గా చూపిస్తానప్పుడు నాదేంది మా నేనేంది ఫెయిల్యూర్. నేను సాఫ్ట్వేర్కి పోయినాను, ఫెయిల్ అయిపోయి చెటా ఒక్క సెకండ్ చెటా నిన్ను నేను గొప్పగా ప్రామిస్ దో మా 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 నిన్ను నేను గొప్పగా చూపిస్తాను. నువ్వు చూడు కావాలండి, తప్పుగా అనిపిస్తే అప్పుడే చెప్పేసి. ఎక్కడైనా తప్పుగా అనిపిస్తే నా పక్కన చూసి పాయింట్ చేయి. నేను తప్పుగా అనిపించేది కాదు. చూడు చెటా నీకు ఒకటి చెప్తా చూడు, నీకు ఒకటి చెప్తా చూడు. ఇప్పుడు మా అమ్మని తీసుకో. అమ్మ ఇప్పుడు ఎంతమందికి రోల్ మోడలు. ఎంతమంది మా అమ్మ రాధమ్మ అంటే ఇష్టం, రాధమ్మ అంటే ఇష్టము, రాధమ్మ వంటలు బాగా చేస్తుంది, రాధమ్మ అసలు ఇండ్లు ఎంత బాగా నీట్గా సర్దుకుంటుంది అని ఇప్పుడు ఎంతమంది మెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు మా అమ్మకి ఇట్లా ఇండ్లు సర్దుకుండేది వంటలు చేసేది వచ్చనుకుంటువే. ఒక్క సెకండ్ పెట్టినా ఉండు, నీకు తెలుసు మనము రోల్ మోడల్. నేను చెప్పేది చిమ్మేలి నిన్నే ఆడబెడతా చూస్తాండి అంతే. నువ్వు ట్రస్ట్ చేయి. చెప్పు చేట. ఇప్పుడు నువ్వు అమ్మని చూస్తావు కదా, ఎప్పటికీ వస్తుంది. ఇప్పుడు అమ్మ ఈ పొద్దు ఇన్ని వంటలు చేస్తుంది, ఇల్లు ఇంత నీట్గా సర్దుకుంటుంది, ఇంతమంది రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు టేక్ 20 years బ్యాక్, 20 years బ్యాక్ వంటలు ఇల్లు సర్దుకుంటేది మా అమ్మకు వచ్చా చెటా? అప్పుడు ఇంకా నేర్చుకుంటాండే చెటా అమ్మ, నేర్చుకుంటాడు కదా మామూలు. అప్పుడు సరే ఈ 30 ఏళ్ళ కింద నేర్చుకున్నావా అంతే కదా రఫ్గా. ఓకే 30 years కింద తీసుకో. 30 years కింద అమ్మకి ఇప్పుడు వచ్చే స్కిల్స్ అన్నీ వస్తానే రాకపోయా? ఎట్లొచ్చినాయి అనుకుంటున్నావు బాబు అన్నీ? నీ వల్ల. మా నాయన డొక్కల్లో గుద్ది ఏది నోటుకొస్తే అది మాట్లాడక చెప్పుతో కొడతా మాట చెట్నా కొడతా. తప్పుగా అనుకోవద్దు. డొక్కల్లో గుద్దితే నాకు వస్తాయా నీట్గా పెట్టుకునేది వంట చేసేది? నేను ఆ పిల్లోడిని ఇన్స్పైర్ చేస్తాను. వాళ్ళ నాన్న పేరెంట్స్ తిడతా అన్నారు అని ఫీల్ అవుతా అంటాడు కాబట్టి ఇట్లాంటివి చెప్తే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఆ పిల్లోడిని తిట్టినప్పుడు తప్పుగా తీసుకోకుండా ఉంటాడు. నన్నెందుకు? సరే ఉండు పద్దుని డొక్కల్లో గుద్దు, వంటలు వస్తాయి అన్ని. ఒక్క నిమిషం చెటా. డాడీ ఆ పొద్దు అమ్మని ట్యూన్ చేసినాడు కాబట్టి ఈ పొద్దు ట్యూన్ అయింది. అంత సీన్ ఏం లేదు. అట్లనే నీకే ఇప్పుడు రాళ్ళని శిల్పి కొడతానాడు అని చెప్పి రాయి ఫీల్ అయితే శిల్పి అవుతుందా? ఉలి దెబ్బకు బాధపడితే శిల్పం కాలేదు, దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం పండుతుంది. చివరిగా ఒక మాట, బాబీ ఆ పిల్లని తలకాయలు తింటావు, క్లాస్ వీక్తావు. క్లాస్ కాదమ్మా, లైఫ్ సజెషన్ అది. పిల్లోడు ఏదో బాధలో ఉన్నానంటే ఏంది బాబీ నువ్వు ఇచ్చే సలహాలు? చెటా 3 గాసులు సలహాలు ఇస్తాను. 3 గాసులు కాదు ఏం చెటా చెప్పు చెటా. ఇప్పుడు ఓకే నీకు ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ ఇంకా నీట్గా అర్థమయ్యేలాగా చెప్తా. ఇప్పుడు నేనున్నా ఓకే. సో నేను ఏం చేయొచ్చు అని ఆలోచించుకున్నప్పుడు నాకు కొన్ని సరిపోతాయి, కొన్ని సరిపోవు. ఇప్పుడు నేను పోయి బరువులు ఎత్తగలనా? నీలాగా ఎత్తలేను అంతేగా. మా అమ్మలాగా నేను మొగం లేక మొగం పెట్టి ఎవరైనా చూస్తే నన్ను నవ్వుతారా? నవ్వరు. ఇప్పుడు మా అమ్మలాగా వంటలు చేయగలనా? చేయలేను. అట్లా నీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని నువ్వు కనుక్కొని మరుగు పెట్టినావంటే మా అమ్మలాగా తయారవుతావు. చివరిగా ఒక మాట, మరుగు కాదురా, మరుగు అంటే మెరుగు పెడితే మా అమ్మలాగా షైన్ అవుతావు. అమ్మలాగా షైన్ అయ్యేకి ఇల్లు సర్దుకోల్లా,
వంటలు చేయాలనా? అది నీకు సూట్ అయింది చెమ్మెలి, ఆ పిల్లోనికి వేరేవైతాయి. ఏందన్నా ఆ పిల్లని తరిమే సలహాలు ఇవ్వాలి కానీ చాలు చేత ఇక్కడితో నీకు మంచి మంచి సజెషన్స్ ఇచ్చేసినాను. నువ్వు ఇవి మైండ్లో పెట్టుకొని ఏం చేయాలని తెలుసుకొని నీకు ఐడియా వచ్చినప్పుడు అమ్మతో వచ్చి కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసుకో. ఇంత గొప్ప విషయం చెప్పాక ఇక్కడ మనం ఉండకూడదు మేడం. ఇంకా ఇదే హైలో లేసి వెళ్ళిపోతాం. రండి వచ్చి అమ్మా చాలా హ్యాపీగా ఉందమ్మా. అది నిన్నమ్మా నైట్ అంతా బాగా ఆలోచించుకున్నాను. అన్న థ్యాంక్ యూ నా. హాయ్, ఏం థ్యాంక్స్ ఎందుకబ్బా? నేనేం చేశాను? మా అమ్మ వల్ల అంతే, ఏమైనా కానీ. అంతేగా. అమ్మా రండి అమ్మా. ఈ గిఫ్ట్ల కంటే పెద్దదమ్మా ఇది. హలో, ఏమప్పా చెత్త? చాలా హ్యాపీగా ఉంది మా. మేము కూడా హ్యాపీ. గిఫ్ట్ నీకు తాగు. నేను మీకు ఇచ్చే గిఫ్ట్ అద్దరిపోతుంది, చూస్తానండి. పైన కూర్చోచ్చా? ఉండనే ఉన్నా. కింద కూర్చుంటేనే ఆరోగ్యానికి మంచిది. అంతేగా. చెట నిన్నంతా ఏడుస్తీవి, తెగ ఫీల్ అవుతీవి. ఇప్పుడే నిన్నంత హ్యాపీగా అట్లా 32 పళ్ళు కన్నపడేటట్లు స్మైల్ చేసుకుంటూ ఎంత బాధ అనిపించిందంటే నిజంగా చాలా బాధ అయిపోయింది నాకు. ఊరవతలని డాబాకి వెళ్ళి ఫుల్గా తినేసాను. నా వల్ల కాలే అసలు. బాధపడితే తింటావా? అవును అవునమ్మా. నువ్వేం అందు వద్దులే. నాకు ఎక్కువ బాధ అయిపోయింది నిన్న, అందుకనే ఫుల్గా తినేసినాను నేను. అందుకేనేమో నువ్వు అట్లా అయిపోతాండేది మనిషికి. అదే మా కష్టాలు. సన్నగా కానీ నిన్న ఫుల్ ఏడ్చేసినా. అప్పుడు మీకు కాల్ చేసినాను. మీరు కాల్ చేసిన తర్వాత మీరు కానీ అన్న కానీ మంచి సజెషన్స్ ఇచ్చినారు. ఇంకా నాకైతే నా జీవితం నాకు లేదు అనుకున్న టైంలో మీరు చెప్పిన తర్వాత ఫుల్గా నాకు ఒక్కటి చూసినాను. అంతే. అన్న చెప్పిన మాటలు ప్రతి మనిషికి ఒక రోజు వస్తుందనే తెలిసింది. ప్రతి కుక్కకి ప్రతి పందికి ఒక రోజు వస్తున్నప్పుడు నాకెందుకు ఒక రోజు రాదనిపించింది. వచ్చింది. పందికేం వచ్చింది, ఒక రోజు కుక్కకేం వచ్చింది. నువ్వేం చూసినావు? అంటే సామెత చెమెలి, వాడన్ని నన్ని ఇది తీసుకొని ఎగ్జాంపుల్ నన్ను తీసుకొని నీ చెప్తాన్నాడు కామెడీ అది ఇదని. అది ఒక ఇదే. అట్ట కాదమ్మా, మీకు ఒక ఇది ఉంది, గోల్ ఉంది. అది ఎట్లుందంటే వద్దులే అవన్నీ వద్దు. ఇప్పుడు ఏమర్థమైంది? ఒకే ఒక మాట చెప్పు. తిక్కోడికి ఎర్రోడు చెప్పా అన్నట్లుంది మీ ఇద్దరు. అంతే. నువ్వు తిక్కోడు, వాడు ఎర్రోడు, మధ్యలో నేను తిక్కుబోకి తిప్పమ్మ. రేయ్ ఏమర్థమైంది? ఏంది ఏమర్థమైంది చెప్పు అన్న. అదేనా, ప్రతి మనిషికి ఒక రోజు వస్తుందని చెప్పారు కదా. వస్తుంది నిజమే. ప్రతి మనిషికి ఒక వాడికి తగ్గట్టుగా ఏదో ఒక కారణంతో పుడతాడు అన్నారు కదా. నాకు కారణం ఒకటి దొరికిందమ్మా. ఏంది దొరికింది? ఏది ఫిక్స్ అయినావు? నేను అన్ని లైఫ్ హోప్స్ వదిలేసినప్పుడు నేను అది చూసినాను. నాకు అనిపించింది నేను స్పోర్ట్స్ మ్యాన్ అయిపోవాలనుకుంటానమ్మా. గోల్డ్ మెడల్ తెస్తావచ్చట? నా కన్ఫర్మ్ నా అంటే స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నావు. ఎప్పుడు పరిగెత్తుతావు, ఎప్పుడు ఇది చేస్తావు అంటే ఏంది? కాదు, నువ్వు ఎట్లయిదాం అనుకున్నావు? ఇటు నుంచి నేను నీకు టెస్ట్ పెడతా. నేను పోదాం కింద, మన పక్కనే గ్రౌండ్ కదా. నేను ఆ బండ మీద కూర్చుంటా, టైం పెట్టుకుంటా. పడుకొని నిద్రపోవాలా ఎట్లా చెప్పండి? ఇంకా నీకు అదే కదా యాదగాలం పైన దబదబా అని అంటే ఇంకంతే. యాదగాలం క్యాసింత గుదగాలం గూసింత అన్నట్లు పడుకొని నిద్ర వెళ్ళా తినల్లా అంటావు. గ్రౌండ్లో ఒక 5 నిమిషాలకు ఒక రౌండ్ ఇస్తా. 5 నిమిషాల్లో మళ్ళీ నా నుంచి గ్రౌండ్లో నేను కూర్చున్న కాడ నుంచి మళ్ళీ గ్రౌండ్లో రౌండ్ కొట్టి నా దగ్గరికి వచ్చేయాలి. 5 నిమిషాలు పరిగెత్తే, నడిచి రాకూడదు. మళ్ళీ ఎట్లా నువ్వు దాంట్లో ఇదే గ్రౌండ్ అన్నా నేను. రౌండ్ అనలే, రౌండ్ అంటే మందు కొట్టు ఒక రౌండ్ అని. గ్రౌండ్ అంటే ఖాళీ ప్లేసు అని. ఆడెట్లా కొడతారు? విల్లాస్ లోనే పైకి ఎక్కువస్తేనే గసపోస్తాడు. ఇటు నుంచి అటు నువ్వు అనుకోనిండేది నీకు సెట్ కాదు. అట్లా కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు అనుకోంటే ఫస్ట్ లో
నువ్వెందుకు నా మీద పడి ఏడుస్తావు? అట్లా కాదు. ఏమన్నా అనాలంటే మనసులో నుంచి పూర్తిగా అనేసి చెటాన్ అడ్డం పెట్టుకొని నువ్వు ఎందుకు నన్ను అంటున్నావు? అట్లా కాదమ్మా, ఇప్పుడు నువ్వు అనుకోయింటివే. ఏమనుకున్నా? నేనేమన్నా పెద్ద స్టార్ అయినానా, లేకుంటే సినిమాలో ఏమన్నా పెద్ద ఇది అయిపోయినానా, పాపులర్ అయినానా, లేదంటే సీరియల్ ఏమన్నా పాపులర్ అయినానా? ఏమైనా నేనేమైనా మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలలో ఏమన్నా విలన్ పాత్ర పోషించినానా? ఏం చేసినాను? ఎక్కడికైనా కానీ వేరెవర్ యు ఆర్ రైట్ నవ్వు అనుకోయింటివే ఈ ట్రక్ వస్తావు నువ్వు అని. ఎవరు ఏమి కలగన్నారు? అట్లా కాదు, ఎవరికి సత్రంలో ఉండే నేను ఈ పొద్దు సత్రంలో ఎందుకుంటాలే? సత్రం అంటావు. ఆ పాపకు కూడా అట్లే చెప్పి ఆ పాప మాటకి సత్రం అంటుంది. సరే సత్రం కాదు, ఓకే సత్రం కాదు. సత్రంలో ఎక్కడో పుట్టి ఎక్కడో ఉండి ఎక్కడో పుట్టి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడ పుట్టినా? ఎక్కడున్నా? నువ్వెట్లా పుట్టినావులే నాకు? నేను ఎక్కడో ఉంటే మన సంబరాలు వద్దు. ఏదో వచ్చినాడు సొరకాయ మాటలు మాట్లాడద్దు, అవన్నీ వద్దు. ఓకే స్పోర్ట్స్ మ్యాన్ అవుతావు చెట. ఓకే గుమ్మడికాయ మాటలు మాట్లాడతాడు, నువ్వు సొరకాయ మాటలు మాట్లాడద్దు. కూర్చో. సరే స్పోర్ట్స్ మ్యాన్ అవుతావు. ఇంత పెడతా అంటే మీరు ఏమన్నా వదిలేసి మనకెందుకు గానీ. సరే పాయింట్కి రామా. పాప పిల్లోడిని ఎగతాలు చేయండి బాబీ చెప్పుతో. మళ్ళీ ఆ పిల్లోడు ఏదో డిసప్పాయింట్మెంట్ లో నిన్న బాధపడి అనుకోండి. మేము పోయినాక మీరు రాత్రి పగలు కూర్చొని అనుకోండి. నీ మొగం గురించి నువ్వు అనుకో, నీ మొగం గురించి నువ్వు అనుకో. ఎవరు తండ్రి లేదా ఇద్దరు కలిసి నన్ను పొగుడుకోండి. నీకు డబ్బులు కావాలంటే నెలకి ఎంత కావాలో ఆ క్లాస్ నేను కడతాను. క్లాస్ పీకేది నిన్ను మానిపిస్తారేమో ఎవరన్నా అడుగు. చెప్పు ఏమి ఇంట్లో నువ్వు ఎందుకు స్పోర్ట్స్ మ్యాన్ కావాలనుకుంటున్నావు? అమ్మా ఏదో ఒకటి, ప్రతి మనిషి ఏదో దానికి పుడతాడు కదా. నేను పర్టికులర్ ఆ గేమ్ కి ఖచ్చితంగా నేను సూటబుల్ అనేసి అనిపించింది. నువ్వు బాధల్లో తినేకే పుట్టినావు కదా మామ. గేమ్ గురించి మాట్లాడుతున్నా. గేమ్ కి నువ్వు ఏ విధంగా ఇప్పుడు ఫేస్ ని ఎవరైనా గానీ అనుకోనింటారా? ఇంత పాపులర్ అవుతావు, ఇంత మంది అభిమానులు. నా ఫేస్ కేమి చందమామ ఫేస్ నాది. ఏమైంది? చందమామ కాదు, చమేలి ఫేస్ అను. చమేలి అన్న చంపంగి పువ్వు ఫేస్ నాది. ఏందనుకున్నావు? సంపంగి పువ్వు మామ నీదొద్దు. మళ్ళీ వద్దన్నప్పుడు నా ఊసెత్తద్దు. నీదొద్దు. మా పిల్లోని గురించి మాట్లాడుకుంటాను. చెప్పు. ఆ సంతి పిల్లోడు, నువ్వు పెద్ద సంతి పిల్లోడు. చెప్పు. నేను దీనికి సెట్ కానమ్మా. యాదానికి అమ్మతో మాట్లాడాక నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ గేమ్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే గేమ్ అయితే గేమ్ ఫిక్స్. సూపర్. ఏదో ఒక గోల్ ఉండడంలో తప్పు లేదు. అంతేగా. నిన్నటి వరకు లేదు కదమ్మా, కానీ ఈ రోజు నుంచి అనుకున్నాను ఖచ్చితంగా చేయాలని. అమ్మ చెప్పమ్మా. నాకేందో నీ ఫేస్ లో తేడా కొడుతుంది. ఇంతవరకు నేను అబ్జర్వ్ చేయ నీ ఫేస్బుక్ అంటే ఎప్పుడు గమనించలే. ఒక కన్ను కిందికుంది, ఒక కన్ను పైకుంది. వాళ్ళకి మెల్లకన్ను కాదే, కుడి పక్క కన్ను కిందికుంది, ఎడం కన్ను పైకుంది. ప్రామిస్ ప్రామిస్ రా. ఉన్నీలేమో నువ్వేమైనా నీ కూతురు ఇస్తానవా? కానీ ఏంటికి ఇప్పుడు ఆ పాపిల్లోడు ఏదో జీవితం అంటే నువ్వు అట్లా కాదమ్మా. జీవితం గురించి వస్తే జీవితం గురించి మాట్లాడు. కానీ నీకెందుకు ఏమైనా పిల్లనిచ్చే పాప? నీ కూతురు ఇస్తావేమో. నేనే ఈలగా నాకెందుకు మళ్ళీ అంతా గేమ్ లైఫ్ మాట్లాడుతున్నా. ముఖంలో కనిపించింది అన్న తప్పేనే. ఒక గేమ్ లేక ఎంటర్ కావాలనుకుంటాను. ఒక్క మా అమ్మతో ఏం పని ఇప్పుడు? నేనేమన్నా దేనికన్నా కూడా మా ఏ గేమ్ కన్నా ఏ పని చేయడానికన్నా కొంచెం మోటివేషన్ అవసరము, కొంచెము ఒక మనిషి హెల్ప్ అవసరం. అక్కడ ఉన్నాడు చూడు. ఓకే మోటివేషన్ అయితే నేను ఇస్తా. హెల్ప్ ఏం హెల్ప్ గల్లా? పక్క నుండి వాళ్ళు ప్రోత్సహించేదో, వాళ్ళు ప్రోత్సహించే దాంట్లో మా అమ్మని మించిన ప్రోత్సాహము ఎవరైతే ఈలేర్చట అన్న. మా అమ్మ అంత మంచిది, అంత ఎంకరేజింగ్ మైండ్. చాలా ప్రోత్సాహం అయితే నీకు బాగా. చింత చెట్టు అన్న ఎక్కి చింతకాయలు విక్కుంటూ కూర్చుంటానేమో. మునగ చెట్టు ఎక్కిస్తే నడవలు ఇరిగి పడిపోతా కిందికి. నాకు మాత్రము అట్లా కానీ మనిషి ఉంటే మాత్రం నిజంగానే గోల్డ్ మెడల్ కొడతావు. నేను ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొడతాను. ఇండియా గోల్డ్ మెడల్ ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు అన్న. ఒక మనిషి ఉండాలన్నా
మీరు మోటివేషన్ ఇస్తారు. కానీ అంత మంచి మనుషులు యాడున్నారు? అదే అర్థం కావడంలే. అంత ఏంది ఖాళీగా నా దుక్కు చూపించి మొగలు పడతాను నేను నీ దుఃఖం చూపించడం లేదే, నా పద్దు పక్కన చూపిస్తాను ఇట్లా. తిప్పుతా పల 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 అంటే ఎట్లే. ఎవరో ఒక మనిషి ఉండి తను మొత్తం చూసుకుంటే. ఏం చూసుకోవాలా? నువ్వేమన్నా క్రికెట్ చాంపియన్ ఏందంటారు పెద్ద, నువ్వేమన్నా అదేమో తెండూల్కర్ లేకుంటే వాళ్ళు వీళ్ళ నీకేమన్నా పక్కన ఉండేకి, నీకు సపోర్ట్ చేసుకుంటూ ఉండేకి, లేకుంటే నీవన్నీ ప్రోగ్రామ్స్ అన్ని రాసుకుంటుండేకి. అమ్మ ఒకసారి ఊహించండి, ఇప్పుడు నా పక్కన ఎవరు ఉన్నారు అనుకోండి, నేను గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత నాకు మాట్లాడే ఛాన్స్ వస్తుంది కదా, అప్పుడు నేను జస్ట్ గోల్డ్ మాత్రం చేసినాను, మొత్తం నా వెనక నుంచి నడిపించిందంతా వీళ్ళే అని చూపించుకోవడానికి ఒక మనిషి కావాలి కదా. అమ్మ మొగమే అదృష్టం మొగము. మా అమ్మ ఎవరైనా గానీ పట్టుకున్నారంటే జరుగుతుంది. అంతే ఇండైరెక్ట్ చెప్తున్నావా? లేదు నిజంగానే ఆ మాత్రం హెల్ప్ చేయలేవా? హెల్ప్ అయితే చేస్తాము, కానీ ఏమి హెల్ప్ లో ఏమో అవి తెలియవు కదా. అవును ఏమి హెల్ప్ చిట అన్న అది చేసి చూపిస్తే తెలుస్తుంది అన్న. ఏంది అది చేస్తాను చూపి మళ్ళా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. కానీ నేర్పించడానికి ఒకరు ఉండాలి కదా. ఊన్లే ఇప్పుడు క్రికెట్ ఒకడే ప్రాక్టీస్ చేసుకుంటాడా? బాల్ వేసేకి ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు బేస్బాల్ ఒకటే ఆడతాడా? బాల్ వేసేకి ఇంకోటి ఉండాలి కదా. బాస్కెట్ బాల్ ఒకటే ఆడతాడా? అది ఇచ్చేకి ఒకటి ఉండాలి కదా. వాలీబాల్ ఒకటే ఆడతాడా? ఇంజనీరింగ్ ఇచ్చేకి ఒకటి ఉండాలా. యంత్రంలో పుట్టినావురా, పొయ్యిలో పెడతా పంతలోకి వస్తావు, పంతలో పెడతా పొయ్యిలోకి వస్తావు నువ్వు. కదా మా అమ్మ నీకు సహాయం చేస్తుంది. అవును ఏమంటే గోల్డ్ మెడల్ గానీ అట్లా ఏమైనా కొట్టినప్పుడు మా అమ్మ బిస్కెట్ తింటారా? ఓకే. ఇప్పుడు ఎప్పుడు పిలుచుకొని పోతావు? వద్దులే అవన్నీ వద్దు, పత్తి మాటలు వద్దు. ఎప్పుడు పిలుచుకొని పోతావు అమ్మని ప్రాక్టీస్ కి? ఇప్పుడు వరకు ఈ రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈవినింగ్ అండి, ఈవినింగ్ కదా, రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకు ఏమి రేపు ఏమైనా మంచి రోజా? ఏమో నువ్వు ఏం చెప్తావు చిన్నప్పటి నుండి? ఏదైనా మంచి చేయాలనుకున్న రోజు ఈ రోజే చేయాలా. రేపు అనే మాట రాకూడదు అంటే లేదా చిన్నప్పుడు డాడీతో? నేను చిన్నప్పుడు నువ్వు డాడీతో అంటానట్ల నాకు. నేను చిన్నప్పుడు మీ డాడీతో అన్నానేమని. లేదు నేను చిన్నప్పుడు లేకుంటే నేను చిన్నప్పుడు నువ్వేమని నాకు సలహా ఇచ్చినావేమని. లేదు మా నువ్వే నేను చిన్నగా ఉన్నప్పుడు ఇస్తాంటివి. మనం మంచి చేసే కోసము రోజు చూడాల్సిన అవసరం లేదురా అబ్బాయి. మంచికి వజ్రము ఇది గుర్తుపెట్టుకో, రోజు తర్వాత మాట్లాడుకుందాం. అవసరం లే. వజ్రం కాదు ఏమన్నా గాని అది ఏమంటామమ్మ దాన్ని? వద్యము వద్యము వజ్యము మీ అంత రావులే. మీరంటే పూజార్లు చూడాల్సిన అవసరం లేదు. మీరంటే పూజార్లు మెదుగుతున్నారు, సెకండ్ పూజార్లు మీరే, మీకు అన్నీ వచ్చు. సరే ఇప్పుడు ఏం మళ్ళీ పరిస్థితి ఏం కాదు? అమ్మని పిలుచుకొని పోతావా మీ ఇంటికి ఏమైనా? నేను పోనప్పా. మళ్ళీ ఎక్కడ మళ్ళీ ప్రాక్టీస్? ఇంకోటి ఏమంటే డైట్ తీసుకోవాలన్నా నేను. ఓకే ఇది పర్టికులర్ గేమ్ కి నాకు మంచి డైట్ కావాలి. డైట్ మేల్లే, అట్లన్నా డైట్ చేస్తే మంచి డైట్ తీసుకోవాలి. మంచి డైట్ అంటే పెద్ద పెద్ద అవన్నీ వద్దు నీకు. ఏదో చెప్పినాడు నువ్వు ముసలి నాకు అట్లా క్లాసులు మీకద్దులే ముసలి నా కొడుక. సరే ఓకే డైట్ గల్లా డైట్ చూసుకుంటుందిలే డైట్ చూసుకోవాలి. ప్లస్ నాకు గేమ్ లో నాకు కొంచెం హెల్పింగ్ గా ఉంటే కొంచెం అంటే మీరు కొంచెం చేసుకున్నారంటే నేను మొత్తం హెల్పింగ్ కూడా ఓకే. నీకు మజిల్స్ ఏమైనా కానీ నొప్పించినప్పుడు మసాజ్ కూడా లే. తలకాయ తిరుగుతుంటే పగల కొడుతున్నా కొడక. ఏమైంది? కొడితే కింద పగులుతుందిలే. ఏం లే తలకాయ తిరుగుతుందా? నేను ఒత్తుతానా? నువ్వు లే ఇప్పుడు అదే కూర్చున్నావు నువ్వు. మసాజ్ చేస్తుంది అని. మసాజ్ చేసే కూడా ఉన్నా. మసాజ్ చేసే కాదు నేను అనిండది. ఇప్పుడు ఆడినప్పుడు మాటలు మాట్లాడద్దు. ఆడినప్పుడు అవి నువ్వు పోయి చెయ్యి, నాకేం పట్టింది. అట్లాంటివన్నీ ఉంటాయి, అవి చేపించేకి ఒకరు ట్రైనింగ్ పర్సన్. నాకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? నీ అక్కట్లే యోగా మాస్టర్ నేను. ఓకే సరేలే దానికి కూడా ఎవరైనా అరేంజ్ చేసుకో. ఇప్పుడు అమ్మ సైడ్ నుండి నీకు ఏం కావాలా అది క్రిస్టల్ క్లియర్ గా చెప్పు మాకు. క్రిస్టల్ క్లియర్ అంటే ఇప్పుడు గేమ్ ఆడుతుంటాము, ఆ గేమ్ లో వచ్చేసి ఇంకోరు కూడా అట్లే
ఊర్లే ట్రైనింగ్ చేసుకున్నా నానా అంటే తందానా అని ఈ పక్కన ఊరు ఉండాలి. ఇప్పుడు చమ్మా చక్క చారటే మా అమ్మకి అది చిన్నప్పటి నుండి అలవాటు. తానా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సరే ఇప్పుడు నీకు నెక్స్ట్ ఓకే ఓకే. నేను డ్రెస్ కూడా తెచ్చుకున్నాను అన్న. ఓకే డ్రెస్ కూడా తెచ్చుకున్నాను, ఏదో తెచ్చుకున్నాను. ఎవరికి? అమ్మ కోసమా? ఏంలే నేనేమైనా సెట్ చేసుకుని కుస్తీలు పోలా లేదు ఏం నీకు డ్రెస్సులు తెచ్చుకున్నావా? ఓకే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు తెచ్చుకొని? నేను ఇప్పుడు ట్రైల్ ప్రాక్టీస్. ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈడే ఇప్పేసుకుంటావా? ఉన్నారు కాబట్టి మళ్ళీ అయితే పో ఆ రూమ్ లేక పోయి హ్యాపీగా. వద్దు పో, ఈ రూమ్ లేకే పో. అక్కడ పో. నీకు తెలుదులే బుడుక్స్, నీకు ఏం తెలుసు కానీ నీకు శాస్త్రం తెలుదు. కుడి పక్కకు పోతే మంచి జరుగుతుంది, ఎడ పక్కకు పోతే మంచి జరగదు. అప్పుడు వాళ్ళు పూరంకాల మళ్ళకి లంగాలు లే లోపల ఆ చీరను తీసి ఇట్లా మూడి వేసి దాన్ని ఇట్లా చుట్టుకొని కుర్చీలు వేసుకొని ఇస్తాను. ఈ పర్సనాలిటీనే పూరంకాలం ఏం తిన్నా ఇదేం గేమ్ సామే? ఇవి వేషం ఏం చెప్పన్నా ఇన్నా ఏందిరా లేం కుస్తీనా ఏంది రండమ్మంట. ఏమోలే గేమ్ చూద్దాము. ఏం చేద్దాం? ప్లే గ్రౌండ్ అంతా నీటికి వెళ్ళా. ఇట్లా వస్తారమ్మా, నేను అడగకపోతే మీరు ఇట్లా వస్తారా? నేను మీకు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నీకు తెలుసా గేమ్ గురించి? లైట్ గా యూట్యూబ్ లో చూసినాను. కాలు అట్లా కట్టుకోవాలా గేమ్ కి? అవునుకా. ఇదేం గేమ్ విష్ణు? లేమా అదేం టీషర్ట్ నాయన ఏదో పెద్ద కాలేజీ స్టూడెంట్. ఎక్స్ప్లెయిన్ చేయమా? అమ్మా అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. ఇద్దరిద్దరు ఎదురెదురు కూర్చునేసి చేయాలమ్మా. కూర్చుంటారా నిలబడతారా? నిలబడుకొని చేయాలమ్మా. ఓకే అంటే ఎట్లా? కొంచెము పొజిషన్ ఇట్లా పెట్టుకొని ఇట్లానండి, ఇట్లానండి, ఇట్లా కాలు వెడల్పు చేయండి. నేనేమన్నా కుస్తీలు పోతాను ఇట్లంటే అట్లానండి, ఏంది బాబీ కొట్టండి మా. బాబీ ఏంది ఇట్లా అనేసి ఇట్లా మనం ఇట్లా ఎదురెదురుగా పెగేసి ఒక రౌండ్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది. సర్కిల్ లో మనం ఆ రౌండ్ లో నడుకుంటాము. కొంచెం సేపు తర్వాత ఆ రౌండ్ లో ఎవరో ఒకరు ఉంటారు, ఒకరు బయటికి వెళ్ళిపోతారు అంతే మా. మళ్ళీ ఇంకోరు ఏం చేయలేదు, వాళ్ళు ఎట్లా బయటకు వెళ్ళిపోతారు? వాళ్ళని ఏం లేదు మా, జస్ట్ ఎత్తి ఇట్లా పైకి ఎత్తుకునేసి ఇట్లా ఇట్లా తిరిగి ఎత్తి అట్లా పక్కన ఇస్తారు అంతే మా. జస్ట్ అట్లా అట్లా పక్కన. అంటే ఆ పిల్లలకి చెప్పే అర్థం కాలేదు, నువ్వు టెన్షన్ పడద్దు. గేమ్ పేరు ఏంటో చెట్ట? అన్న సుమోనా? ఓ సుమో. సుమో అంటే సుమో డ్రైవింగ్ కారు సుమో అవే? సుమో కాదమ్మా, ఇది వేరే సుమమ్మా. సూపర్ గా ఉంటుంది, మీరైతే పర్ఫెక్ట్ గా ఉంటారు. అంటే ఇప్పుడు నువ్వు ఎత్తుకొని ఇట్లా రౌండ్ తిరిగి ఇట్లా ఎత్తేసేది ఎవరిని? నన్నే? సుమో గేమ్ నేను చూపిస్తాను, టెన్షన్ పడకూడదు ఎప్పుడు కూడా. వాడేంద్ర పుట్టుకోసలు తీసుకున్నట్లు ఇట్లా కూర్చున్నాడు. అదా అట్లా అట్లా పట్టుకొని అది కాదు అట్లా ఎత్తుకొని ఒకరినొకరు ఎత్తి ఇసిరేసుకుంటారు అనమాట. ఆలింగనం చేసుకొని ఒకరినొకరు హత్తుకొని సరిపోతుందా? సరిపోదా? చెట్టాకి కుస్తీ కుస్తీ అనుకోదు, తప్పుగా అనుకుంటున్నావు. సైజ్ డజంట్ మ్యాటర్. చిన్న సైజు పెద్ద సైజు అంతా ఆడుతున్నట్టు ఎట్లున్నారు మొగోళ్ళు. నువ్వేం ఆడవు, చటాని స్ట్రాంగ్ చేస్తావు, గేమ్ నేర్పిస్తావు. గేమ్ నేర్పించేది తప్పుగా అనుకోవద్దు. అను నేర్చుకుంటాడు నువ్వు చేయలే ఆ పని అనుకున్నా కొడుక లేదు కదమ్మా. అంటే నాకేమైనా తప్ప ఉన్నాయా? కొట్టుకుంటానే సౌండ్ వస్తుంది. అమ్మా నా కోసం అవధం చేయలేరమ్మా. ఇంకొకసారి సుమో గేమ్, జీప్ గేమ్, కార్ గేమ్ అని మనం మాట్లాడినావు
పండ్లు పటాపంచలైతాయి. అమ్మ నా కొడుకల్లారా. మీకోసం నేను ఏదో చేద్దాం అనుకుంటే ఏంది మాకు ఏందిలే ఏమే ఉండు తీసినవే ఆడండి ఆడండి ఒకటి చూసా ఎట్లా వస్తుంది ఓలే మంకు నా కొడకాన్ని ఏ, పా. ఏమ్మా ఆ, రండి మా ఏంది వచ్చేది నీ పిండాకుడు ఏంటి? ఆడవా ఆడదమ్మా ఏం పిచ్చిగిన బట్టి సచ్చినావా? మా రండి మా పిచ్చి పట్టిందా నీకేమన్నా? నేను ఎత్తగానే పడతానా? నువ్వు ఆడు, నీ మూడు నువ్వు మీ ఇద్దరు ఆడండి, నేను చూస్తా. రండి మా అందుకేనా నువ్వు పండగలు ఎట్లా పెంచుతాను దాని ఊళ్ళో నేను నువ్వు ఇప్పుడు అర్థమైనా ఎంతమంది గైడ్ చేయమన్నా చేయకోకుండా ఉండేది. నమస్కారం నీకు. మా ఇంకొకసారి ఇట్లా మాటలు ఇట్లా పలుకులు పలికినావనుకో ఈపు విమానం మోగుతుంది. హెల్ప్ చేయవైతే గోల్డ్ మెడల్ తెప్పివు. గోల్డ్ మెడలా నా బొంద మెడలా పోలే ఏందోలే పాపం హెల్ప్ చేద్దామని చిన్న పిల్లోడు కదమ్మా బిడ్డ. పిల్లోడని ఆ బొంద ఎత్తుకొని తిప్పితే నేనే ఆడుంటా. పట్ 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 అని తిప్పిపోతాయి. ఇట్లా పోయి ఇట్లుండే ఇట్లా కిందకి ఇట్లా ఓకే అట్లే వస్తాడు. నేను ఇట్లా ఎత్తుకొని ఇట్లా సింపుల్ ఇట్లా తిప్పి ఊరికే అట్లా అంటాడు. రాలే ఎగిస్తాను అట్లే బాగా కట్టినావు అట్లా పంచ అదే డ్రెస్ అంతా